నమస్తే సార్. సార్ మీ పేరు? మాది నర్సీపట్నం నియోజకవర్గం. నేను వైడిపేట అంటే మరిపాలెం సర్పంచ్ని, నాతవరం మండలం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ప్రోగ్రాం చింతపల్లిలో జరుగుతూ ఉంది. మరి కొద్ది నిమిషాల్లో ప్రారంభమవుతుంది. మరి ఈ ఏరియాకి చింతపల్లి రావడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మరి ఎవరో చేయలేనటువంటి సాహసం చేసి మన ఈ మిత్రులందరికీ ఘాట్ రోడ్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ ప్రోగ్రాం అవడం జరిగింది. సార్, జగన్మోహన్ రెడ్డి గారు రానున్న ఎన్నికల్లో గెలుస్తారని మీరు అనుకుంటున్నారా? గెలవడమే కాకుండా నిన్న జరిగినటువంటి యువబేరు చూశారు. యువబేరి ఫెయిల్ అయిపోవడం, యువబేర్లు అందరూ కూడా ఇదవడం చూశారు. రానున్నటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా సింహంలాగా వస్తాడు. అతి ఎక్కువ మెజార్టీతో గెలవడం ఖాయం. వైనాట్ 175 అంటే ఆశ్చర్యపోని అవసరం లేదు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఎంతమంది ఎన్ని పార్టీలు ఏకమైనా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు తథ్యం అని చెప్పేసి మీకు మనవి చేసుకుంటూ. సార్, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తున్నారు కదా, నువ్వేదో ఎమ్మెల్యే ఎంఆర్ఓని ట్రాన్స్ఫర్ చేసినట్టు ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేస్తున్నావు, ఇది నేను ఎక్కడా చూడలేదు రాజకీయంలో. ముఖ్యమంత్రిని మార్చినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రాదు అనేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. దానికి చంద్రబాబు నాయుడు గారి భయం. ఎమ్మెల్యే ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి భయం లేదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ పెద్దవాడి దగ్గర నుంచి పేదవాడి వరకు ప్రతి ఒక్కరికి అందుతున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎమ్మెల్యేని ఎక్కడ పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ముఖం చూసి, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలన చూసి, అందుకున్నటువంటి సంక్షేమ పథకాలు చూసి తప్పనిసరిగా వారు ఎక్కడ నిర్ణయించినా ఎమ్మెల్యే అక్కడ గెలవడం ఖాయం. వైనాట్ 175 అనేది నియోజకవర్గంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పార్టీలు ఏకమై పందులు గుంపులుగా వచ్చినా సింహం సింగిల్ గా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం అనేది తథ్యం. అంటే టీడీపీ జనసేన పొత్తు ప్రకటించినప్పుడే వైసీపీ ఓటమి ఖాయమైపోయింది అనేసి మాట్లాడుతున్నారు కదా. అంత సినిమా లేదు. యాక్చువల్గా తెలంగాణలో చూసాం పవన్ కళ్యాణ్ గారి తాలూకా ప్రాబల్యం ఎలా జరిగిందో, డిపాజిట్లు కూడా పోయినటువంటి పరిస్థితి. అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అడ్రస్ లేనటువంటి మీరు వచ్చి ఈరోజు నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి స్థానిక నాయకులందరూ కూడా గ్రామాల్లో ప్రజలతో కలిసి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎక్కడ మీరు కరోనా టైంలో ఎక్కడికి పోయారో మీ వెనకతలు ఉన్నటువంటి కార్యకర్తలు కూడా బతికారో సచ్చారో కూడా చూడలేనటువంటి పరిస్థితి మీ ప్రతిపక్షాలది. ఈ రోజు ప్రజల్లోకి వచ్చి గెలుపు అనేది అంత ఈజీ కాదని చెప్పేసి నేను మనం చేసుకుంటా ఉన్నాం. 3 ముక్కల ఆటతో అమరావతిని నాశనం చేశాడు జగన్ రెడ్డి అనేసి పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా. పవన్ కళ్యాణ్కి అనుభవం లేదు. రాజకీయంలో ఏనాడు కూడా కనీసం ప్రెసిడెంట్ గెలిచినటువంటి సందర్భం కూడా లేదు. రాజకీయం అంటే ఏటో కూడా ఆయన తెలియదు. అంతేగాని 3 ముక్కలాడు కాదు. అటు కర్నూలు కానీ ఇక్కడ కానీ అమరావతి కానీ 3 ప్రదేశాల్లో ఉంటే 3 వింతలుగా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో 3 రాజధానులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి. యువకుడైనా జగన్మోహన్ రెడ్డిని చూసి పరిపాలన నేర్చుకోమని చెప్పేసి ప్రజలందరూ కూడా సంకేతం ఇచ్చారు. అయినా మీకు బుద్ధి లేదు. వైసీపీకి ఒక్క ఓటు వేసినా గానీ ఆంధ్ర రాష్ట్రానికి శాపం పెట్టినట్లే అనేసి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. అదే చెప్తున్నాడు కదా, పవన్ కళ్యాణ్ గారి పరిపాలన గురించే తెలియదు. ఆయనకు అనుభవమే లేదు. ఏ రోజు ప్రెసిడెంట్ కాదు పంచాయతీ వార్డు మెంబర్ చేసినటువంటి ఒక అనుభవం కూడా లేదు. ఆయన పరిపాలన గురించి ఏం తెలుసు, ప్రజల గురించి ఏం తెలుసు, ఏదో తిరిగేసి మళ్ళీ ఖాళీ ఉంటే సినిమాకి వెళ్ళిపోయి చేసేటటువంటి పరిపాలన. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాల నుంచి తండ్రి ఉన్నప్పటి నుంచి తిరిగి, తండ్రి లేకపోయినా కుటుంబాన్ని అంతా వదిలి 10.5 సంవత్సరాల ప్రజల్లో ఉండి ఏమీ లేనటువంటి దానికి జైలు పాలు చేసిన అన్ని చేసి కేంద్రంలో సోనియా గాంధీని ఎదిరించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లకి జనాలు ఎవరు రావట్లేదు, బలవంతంగా పిలిపిస్తున్నారు డబ్బులు ఇచ్చి అనేసి మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు. సరే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించో లేకపోతే జనాల గురించో చెప్పడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సరిపోరు. జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ అనేసరికి తండోపతండాలుగా స్వయంగా బయలుదేరి వచ్చినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. మరి ఈరోజు చింతపల్లిలో చూడండి, చాలా మంది బయట అవుట్ ఆఫ్ ఏరియాలో మొత్తం అంతా చాలా మంది బంద్ చేశారు. పోలీసు అందరూ కూడా 4 రహదారులు బంధించేశారు. ఇక్కడ చూస్తే వెన్యూ చాలా మరి ఇంత పెద్ద స్టేజ్, ఇంత పెద్ద ఆడిటోరియం పెట్టినప్పటికీ కూడా జనాలు తండోపతండాలుగా వచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. మీలాగా డబ్బులు ఇచ్చి 500 రూపాయలు ఇచ్చి బండిలకి ఇచ్చి తొడిగించుకొని భోజనాలు పెట్టి తెలుగుదేశానికి, జనసేనకి తీసుకెళ్లేటువంటి పార్టీ కాదు వైఎస్ఆర్ పార్టీ. ఈరోజు ప్రజలందరూ సక్రమంగా సంక్షేమ ఫలాలు అయితే, అభివృద్ధి ఫలాలు అయితే అన్ని కూడా అందుతున్నాయి. కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా ఇంకా రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంకెంత బాగుంటుందని ఉద్దేశంతో
జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ తండోపతండాలుగా జనాలు తరలి వస్తున్నారు. సార్ మరి ఎన్నికల సమయం చూసుకుంటే 3 నెలలు ఉంది. మరి ఈ 3 నెలల్లో 3 నెలలే పెట్టుకొని ఎమ్మెల్యేలు మార్చడం కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి మైనస్ అని ఇబ్బంది కలగదంటారా 2024లో? మీరు మొన్న తెలంగాణలో చూశారు, ఏదైతే ముఖ్య ఎమ్మెల్యే తాలూకా పెర్ఫార్మెన్స్ బాగోలేదో అతను ఎంక్వైరీ పెట్టుకొని అలా చేసి మార్చమని చెప్పేసి యువకుడైనటువంటి కేటీఆర్ గారు సలహా ఇచ్చారు కేసీఆర్ గారికి. మార్చలా 11 మందిలో 13 మందిలో మార్చారు. ఆ మార్చిన వాళ్ళు అందరూ గెలిచారు. ఈ పాతగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పాత కాపులందరూ కూడా ఆ గ్రామాల్లోనే ఆ నియోజకవర్గంలో చేసినటువంటి పొరపాట్ల వల్ల మార్చక ఓడిపోయారు. ఈ రోజు బ్రహ్మాండంగా ఎక్కడ మార్చినా జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఎమ్మెల్యే గెలవడం అనేది మాత్రం ఖాయం. మరి 3 నెలలే ఉంది. ఈ 3 నెలల్లో 30 రోజులు చాలు. 3 నెలలు కాదు 30 రోజులు చాలు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎలక్షన్ ప్రకటించినా, ఇప్పుడు స్టిల్ ఎలక్షన్ ప్రకటించినా ఎక్కడ ఎమ్మెల్యేని పెట్టినా గెలిపి అన్నది వైఎస్ఆర్ పార్టీదే, అందులో తిరగలేదు.